అందరికీ నమస్తే. చిన్న సమాచార వీడియో స్వాగతం. కొన్ని సంవత్సరాల క్రితం మాకు తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఫోన్ ద్వారా పరిచయం చేయడం జరిగింది. వారు మాట్లాడినప్పుడు మేము ఇతర దేశానికి వెళ్ళాలనుకుంటామండి, నా హస్బెండ్కి అక్కడ ఉద్యోగం వస్తే బాగుందంటే వస్తుందండి, భగవన్ నా హాస్పిటల్ చేయడం జరిగింది. వారు ఇతర దేశానికి వెళ్ళడం జరిగింది. కానీ నాకు ఆశ్చర్యం ఏమంటే, వారు ఇక్కడ ఉన్నప్పుడు వారి అబ్బాయి కూడా చిన్న పిల్లవాడు, నాకు తెలిసి 7వ తరగతి జ్ఞాపకం లేదు, 2 సంవత్సరాల క్రితం కాబట్టి 3-4 సంవత్సరాలు ఉంటుంది వాడు. అతను పిల్లవాడు భగవన్ నామస్మరణ చేస్తా అంటున్నాడా అండి అని. ఇదండి ఆశ్చర్యం నిజంగా అన్న. చెప్పండి పర్వాలేదన్నా. సరే నేను మా పిల్లవాడికి చెప్తానండి, 2-3 రోజుల తర్వాత చేయమని చెప్పి అని. తర్వాత పిల్లవాడికి చెప్పడం జరిగిందట. ఎందుకమ్మా 2-3 రోజులు, ఇప్పుడే చేస్తానని చెప్పడం జరిగిందట. ఇది ఇంకా ఆశ్చర్యం కలిగించింది నాకు. అయితే భగవన్ నామస్మరణ చెప్పడము, పిల్లవాడికి అతను చేయడము, ఆమె ఆశ్చర్యచకితురాలైనట. తర్వాత నేను ఫోన్ చేసినప్పుడు ఆమె చెప్పడం జరిగింది, ఇట్లా చెప్పాడండి మా పిల్లవాడు భగవన్ నామస్మరణ, ఏది మీ పిల్లవాడికి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అన్నా. ఫోన్ ఇచ్చి మాట్లాడుతూ, ఏం సంగతి భగవన్ నామస్మరణ చేస్తా అన్నావట అన్నా. అవుననుకో, నేను చేస్తా అన్నాను. ఏది చేసి చెప్పమ్మా, నాకేం చెప్పాను, అది అమ్మాయి ఏం చెప్పింది నువ్వు నాకు చెప్పగలవా అన్న. చెప్తా అనుకున్నా అని చెప్పాడు. చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఎంతటి భాగ్యం నాకు నిజంగా. పిల్లవాడు చేయడం ఏంటండి, పెద్దవాళ్ళే చేస్తున్నారో లేదు తెలియట్లేదు. అది చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత చేస్తున్నాడా లేదా అది వేరే సంగతి, కానీ పిల్లవాడు, అంత చిన్న పిల్లవాడు అడిగి తెలుసుకొని భగవన్ నామస్మరణ చేయడం చాలా గొప్పగా అనిపించింది. నాకు చాలా ఆనందం అనిపించి ఈ సమాచారం చిన్న వీడియో ద్వారా తెలియచేయాలనిపించింది. అందుకు తెలియజేయడం జరిగింది. సో వారందరికీ ధన్యవాదాలు, మీ అందరికీ ధన్యవాదాలు, నా స్వామివారం మాకు నాకు ధన్యవాదాలు. ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు, నాకు ఇది చెప్పే అవకాశం కల్పించినందుకు చిన్న వీడియో ద్వారా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ.